హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత అగ్రోఫామ్. చాలా రోజుల తర్వాత రైతు సోదరుల ముందుకు మరొకసారి రావటం జరిగింది. ఎందుకంటే కొంత బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాం. ఈ మధ్య మన దగ్గర యానిమల్స్ మొదటి లాక్టేషన్లో గతంలో చెప్పుకున్నట్టుగా 13 యూనిట్లు కానీ 13 యూనిట్లు, తర్వాత కటింగ్ మాలు 7 టన్నులతో దిగ్విజయంగా సుజాత అగ్రోఫామ్ అనేది రన్ చేయగలుగుతున్నాము. అలాగే మన దగ్గర తీసుకెళ్ళిన రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఫస్ట్ లాక్టేషన్లో 100% హెల్దీగా మనం ఇక్కడ డ్రై ఫీడ్తో మెయింటైన్ చేయటం వల్ల రైతు సోదరులు అందరికీ కూడా మొదటి లాక్టేషన్లోనే 8, 7, 10, 9, 11, 12 ఓవరాల్గా ఒక యూనిట్కి గాను 80 నుంచి 90 పిల్లలు, 100 పిల్లలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 80, 85 పిల్లలతో చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా పిల్లలు అనేది పెంచుకోవడం జరిగింది. అలాగే సెకండ్ లాక్టేషన్లో కూడా మనం దిగ్విజయంగా మన దగ్గర నాణ్యతతో హెల్దీగా ఎప్పటికప్పటికే మంచి పరిశుభ్రమైన షెడ్లు, తర్వాత అదేవిధంగా షెడ్డు మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు మీరు నా దగ్గరకు వచ్చిన రైతులందరికీ తెలుసు. నా షెడ్ ఎంత నీట్గా ఉంటుందో, యానిమల్స్ కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మీరు లైవ్లో చాలామంది రైతులు నా ఫాలోవర్స్ కూడా చూశారు. అలాగే నా దగ్గర తీసుకెళ్ళిన కస్టమర్లు కూడా వాళ్ళు తీసుకెళ్ళింది కాక కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పలానా సుజాత అగ్రోఫామ్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా యానిమల్స్ ఖర్చుతో రాజీ లేకుండా యానిమల్స్ పెంచుతున్నారని మంచి సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన దగ్గర నాణ్యమైన లార్జ్ వైట్ యార్క్షైర్ రెడీ టు క్రాసింగ్ యానిమల్స్ రెడీగా ఉన్నాయండి. అలాగే ఈసారి పిగ్లెట్స్ కూడా 20 నుంచి 30 కేజీలు ఉన్న పిగ్లెట్స్ కూడా అమ్మదలిచాము. ఎవరైనా కావాలనుకుంటే పర్సనల్గా నా నెంబర్కి కాల్ చేయండి. ఎంతో ఆరోగ్యకరమైన పిగ్లెట్స్ అలాగే రెడీ టు క్రాసింగ్ యానిమల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. నా ఫామ్ ఒకసారి విజిట్ చేయండి. 1-4 సార్లు విజిట్ చేసి ఆ తర్వాత మీకు నమ్మకం కుదిరిన దగ్గరే కొనుక్కుందరు. కానీ బ్రీడింగు సెలక్షన్ చేసుకునేటప్పుడు 1-4 సార్లు చెక్ చేసుకోమని ప్రతి ఒక్కసారి కూడా ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతున్నది. మనం 100% డ్రై ఫీడ్తో క్వాలిటీగా పెంచడం వలన మార్కెట్లో దిగ్విజయంగా ముందుకు సాగిపోవటం జరుగుతున్నది. 1-2 సార్లు చూస్తే మనం ఏ ఫీడ్ వాడుతున్నామో, క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. మార్కెట్లో చాలామంది బ్రీడర్స్ రేటు తగ్గిపోయినాయి అంటున్నారు. కానీ లక్షలు పెట్టి షెడ్లు వేస్తాం, లక్షలు పెట్టి కరెంట్ అని, వాటర్ అని, వర్కర్స్ అని వీళ్ళందరినీ ప్రొవైడ్ చేస్తాం. బ్రీడింగ్ సెలక్షన్ వచ్చేటప్పటికి రేటు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి రైతులు చాలా నష్టపోతున్నారు. దయచేసి రైతు సోదరులు నా ఫామ్లో కొనమని చెప్పను, కానీ 1-4 సార్లు దగ్గర ఫామ్స్లో మీరు వెరిఫై చేసుకోండి. తర్వాత ఏంటి ఆ ఫాము బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేసుకోండి. ఆ ఫాము ఎక్కడ ఎలాగా తీసుకున్న రైతులందరూ ఎలా సక్సెస్ అయ్యారు ఏంటి అనేది కూడా మీరు 1-2 సార్లు మీరు దీని మీద ఒక ఎంక్వైరీ చేసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతేగాని ఎక్కడో తక్కువ ఇచ్చేస్తున్నారు, యూనిట్ వచ్చి 2 లక్షలకి ఇస్తున్నారు, 1.80కి ఇస్తున్నారు, లేదంటే కాటా రేటుకి ఇస్తున్నారు అని వెళ్ళి రైతు సోదరులు చాలామంది లాస్ అయిపోయి లక్షలు పెట్టి షెడ్లు పెట్టి వాటర్ సప్లై, వర్కర్లని అన్నీ ప్రొవైడ్ చేసుకునే తర్వాత నాణ్యమైన బ్రీడింగ్ విషయంలో మాత్రం చాలామంది పొరపాటు చేసి లక్షలు లాస్ అవుతున్నారు. దానివల్ల పిల్లలు పుట్టినా హెల్దీగా ఉండు గ్రోత్ రావు. మీరు ఆలోచించుకొని వాటర్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్, నానా గడ్డి కాదం వేసి మేపుతున్నారు. దయచేసి రైతు సోదరులకు విజ్ఞప్తి, 1-4 సార్లు నా ఫామే కాదు అన్ని ఫాములు తిరగండి. ఒక అవగాహన వచ్చిన తర్వాతే ఈ ఫీల్డ్లోకి రండి. మార్కెట్ 120, 130, 140, 150 అనేది మార్కెట్ ఉంది. మీరు కటింగ్ మాల్ని ఫీడ్ కాస్ట్ తగ్గించుకుంటే మంచి లాభం పొందుతున్నారు. నేను మొదటి లాక్టేషన్లోనే దగ్గర 60 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఈ రోజున 10-11 నెలల్లోనే 55-56 లక్షల వరకు రికవరీ చేయగలిగాను. 100% నేను ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యాను. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు దాని మీద 100% దృష్టి పెడితే మాత్రం కష్టాలు నష్టాలు వచ్చినప్పటికి కూడా ఫైనల్గా మాత్రం సక్సెస్ అవుతాం. అందులో లైవ్ స్టాక్లో నెంబర్ 1 బిజినెస్ ఏదైనా ఉందంటే పెగ్గరయ్య అని నేను ప్రతిసారి చెప్తున్నాను. ఎవరో చెప్పిన మాటలని
ఏదో అపోహలు పడి మీరు బ్యాక్ స్టెప్ వేయొద్దు. పెట్టుబడి పెట్టినోళ్ళు శక్తి కొలది రన్ చేయండి. నాణ్యమైన ఫీడు, నాణ్యమైన క్వాలిటీ బ్రీడర్లకు వాడి కటింగ్ మాల్కి మీ ఇష్టం. ఎక్కడ మీ ఏరియాలో దొరికే ఏది తక్కువగా ఫుడ్ దొరికితే దాన్ని బట్టి మీరు కటింగ్ మాల్, నువ్వు డ్రై ఫీడ్ వేసావా, హోటల్ వేస్ట్ వేసావా, వెజిటేబుల్ వేస్ట్ వేసావా, గ్రాస్ వేసావా అని చూడడం కటింగ్కి తీసుకెళ్ళేవాళ్ళు ఎవరో కూడా. కానీ మాది బ్రీడింగ్ ఫామ్ యూనిట్ కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా డ్రై ఫీడ్తో 100% వ్యాక్సినేషన్తో 100% బయోసెక్యూరిటీతో మేము ఫామ్ రన్ చేయటం వల్ల ఈరోజు 100% సక్సెస్ అయ్యాం. మాతో పాటు మీరు కూడా 100% సక్సెస్ అవ్వాలి, మీ బిజినెస్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. ఎవరైనా షెడ్ రెడీగా ఉండి కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు మా ఫామ్ని విజిట్ చేయొచ్చు. రెడీ టు క్రాసింగ్ యానిమల్స్ రెడీగా ఉన్నాయి, అలాగే పిగ్లెట్స్ కూడా రెడీగానే ఉన్నాయి. మా అడ్రస్ వచ్చి నూజివీడు మండలం, ఏలూరు జిల్లా, వెంకటాయపాలెం విలేజ్ శివారు, నర్సపేట గ్రామంలో మా ఫామ్ అయితే ఉంటుంది. మా మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి సుజాత ఆగ్రో ఫామ్ యూట్యూబ్ ఛానల్.